अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मिदत और आप देख रहे हैं मिदत फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। MSSO चेयरमैन डॉक्टर मैनमपल्ली रोहित ने आज ज़िले के रामायणपेट मंडल के वेंकटापुर आर देहात का दौरा करते हुए 6 साला मासूम दीक्षित के अफराद ख़ानदान से मुलाकात की, जिसकी कल रात इत्तेफाकी तौर पर कुएं में गिरने से मौत वाक़ई हो गई थी। इस मौके पर डॉक्टर मैनमपल्ली रोहित ने अपनी जानिब से दीक्षित के अफराद ख़ानदान को माली इमदाद की और मीडिया के नुमाइंदों से बात करते हुए यकीन दिलाया कि वो अपनी सोशल सर्विस ऑर्गेनाइजेशन की जानिब से उनके अफराद ख़ानदान की मज़ीद इमदाद करेंगे और उन्होंने दीक्षित के अचानक सानहे पर अफसोस का इजहार किया। इस मौके पर उनके हमराह कांग्रेस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट। వెంకటాపూర్ గ్రామంలో మరి చాలా బాధాకరమైన అటువంటి సంఘటన జరగడం జరిగింది. మరి దీని పట్ల మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ పొక్కలు ఏవైతే తోడు పెట్టినారో మరి దాన్ని ఇమీడియట్గా పూడ్చివేయాలి. అదేవిధంగా మరి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కొట్లాడతాం, పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మా తరఫు నుంచి మేము ఇవాళ వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో వాళ్ళకి ఏమున్నా కానీ మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మా మైనంపల్లి సేవా సమితి తరఫున కానీ మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియదు. నిన్నటి రోజు వెంకటాపూర్ ఆర్ గ్రామంలో అక్కడ గ్రామ పంచాయతీ గురించి తీసిన గుంతల్లో పడి ఒక చిన్నారి మృతి చెందడం బాధాకరం. ఆ చిన్న యువకుడు 6 సంవత్సరాల చిన్న పాప లాగా ఉన్న చిన్న ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు వాడు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడి మరణించడం శోచనీయం. ఎందుకంటే ఇందులో సరే ఎవరు తప్పున్నా లేకున్నా మనం బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులం మనం చక్కగా స్పందించాలి. ఎందుకంటే మన గ్రామ యువకులు, మన యువకుని కొడుకు చిన్న పిల్లవాడు చనిపోయింది కాబట్టి అక్కడ సర్పంచ్ గారు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినా చేయకుండా పొరపాటున జరిగింది కాబట్టి దాని నష్ట నివారణగా ఆ కుటుంబానికి అండగా నిలబడి భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన వాళ్ళే తిరగబడి ప్రజలపై తిరగబడి అట్లా మాట్లాడడం బాధాకరం. ఇప్పుడైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు తక్షణమే ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కూడా లేదని చెప్తున్నారు. అంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడిచ్చిరో చూపించాలి. ఆ కుటుంబానికి తక్షణమే అక్కడ ఇల్లు మంజూరు చేయాలని, డబ్బులు నష్టపరిహారం చెల్లించాలని, ఏవైతే ఇల్లు మంజూరు అయినట్టయితే వాళ్ళకి కనీసం ఇల్లు కట్టుకోవడం జాగానన్నా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కుటుంబానికి అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అదేవిధంగా మా సోదరుడు మా రోహిత్ చెప్పినట్టు మైనంపల్లి ట్రస్ట్ ద్వారా కూడా ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తాం. వాళ్ళకి ఇంకే అవసరాలున్నా ఈ ట్రస్ట్ ద్వారా తీరుస్తాం, రోహిత్ ద్వారా కూడా తీరుస్తామని తెలియదు. ఒక పిల్లగాడు చిన్న 2వ తరగతి జరుగుతున్న 6 ఏళ్ల పిల్లగాడు ఒక సర్పంచ్ 2 నెలల కింద అది ప్రొసీడింగ్ వచ్చిందో తెలియదు, రాలేదో తెలియదు. అది ఎవరికి తెలియదు, ఎవరికి ఇంటిమేషన్ కూడా లేదు. అది 2 నెలల కింద పిల్లర్ పొక్కలు గ్రామ పంచాయతీ కడతామని చెప్పేసి పిల్లర్ పొక్కలు తీసిపెట్టింది. అది తీసిపెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు అక్కడ. నిన్న పాపం అభం శుభం తెలియని పిల్లగాడు ఒక సర్పంచ్ తీసిన పిల్లల పొక్కల కారణంగా నిర్లక్ష్యంతో, కేవలం ఈ నిండు ప్రాణం నిర్లక్ష్యంతో బలి తీసుకున్నాడు. ఈ విషయంలో ఎవరైనా సహజంగా ఎవరైనా విలేజ్లో మాట్లాడతారు, పాపం ఇట్లయింది అట్లయింది, ఒక నిర్లక్ష్యంగానే ఒక మనిషి చనిపోయాడని చెప్పేసి ఎవరైనా క్యాజువల్ ఎవరైనా మాట్లాడతారు. అట్లా మాట్లాడిన వాళ్ళను ఒక బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ అయ్యి మహేందర్ రెడ్డి గారు గౌరవం ఒక హోదాలు ఉండి విలేజ్ సర్పంచ్ అయ్యండి, ఒక పెద్ద మనిషి అయ్యండి, ఇట్లా ఫోన్లు చేసుకుంటా అరే లంజా కొడక నీ అంత చూస్తా, నీ అమ్మని దెంగుతా, నీ మాకేలోడే ఇది అది అనుకుంటే ఇట్లా గలీజ్ మాటలు, ఇంత వల్గర్ మాటలు మాట్లాడు, అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఇట్లా అంటే ఎవరిని ప్రశ్నించే వారిని ఇట్లా బెదిరింపులకు పాల్పడతారా మీరు, మీ టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా బెదిరింపులకు పాల్పడతారా అని నేను ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి బాధ్యులు ఎవరు, అసలు ఎవరు వహిస్తారు? ఇది ఒక గ్రామ పంచాయతీ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్. ఇది దీనికి ఎవరు, ఒక గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత వహిస్తారా, కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా? దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఆ నిండు ప్రాణం బలైంది, దానికి ఎవరు బాధ్యులు? దానికి ఏం మూల్యం చెల్లించుకుంటారు? ఇది మాట్లాడిన వాళ్ళని ఇట్లా బెదిరింపులకు పాలు చేసుడు, బెదిరింపులకు గురి చేసుడు ఎంతవరకు సమంజసమని మీ పత్రికా మీడియా ద్వారా నేను కోరుకుంటున్నా. ఇలాంటి రిపీట్ కాకుండా ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా, కోరుకుంటున్నా. న్యాయం చేయాలని చెప్తే వాళ్ళను మేము ఆల్రెడీ మాట్లాడతాము, అక్కడ వెంకటపురంలో మాట్లాడతామని చెప్తే వాళ్ళ కులమాట ఏది ముదిరాజు వాళ్ళు, ఏది ముదిరాజు తెనుగోళ్ళు అంటారు, అంటే వీళ్ళ కులం ముదిరాజు. వాళ్ళని ఒక 10 మందిని పట్టుకోవాలని ఉన్నారు. ఏది ఇప్పుడు గుడికి అని చెప్పేసి
వాళ్ళ గుడికి ఒక 6 లక్షలు 2 కమిటాల పేరు మీద 2 ప్రొసీడింగులు తీసుకుండు ఆ గుడి కట్టిస్తా అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే భయంలో ఉన్నారు. మేము ఆపోజిట్ మాట్లాడితే మా ప్రొసీడింగ్లు ఏడా ఆగిపోతాయో, మా గుడి ఏడా అయిపోతా అన్న భయంతో భయభ్రాంతులకు గురి చేసుకుంటా వాళ్ళను మీరు సెట్ చేయరు లోపల అని చెప్పేసి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పింది నేను కాగితం రాసి ఏం రాసియా మీ గుద్దలు దమ్మని చేసుకోరు అని చెప్పేసి ఇప్పుడు హాస్పిటల్ కాడికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పటికి న్యాయం చేసిన పేదవాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే వాళ్ళకు ఉన్నామంటే ఇల్లు లేదు, గూడు లేదు, ఒక గుంట జాగలేదు, చాలా బీద దీన పరిస్థితి. ఇది ఖచ్చితంగా దానికి కారణమైన వ్యక్తులు వారికి 100% ఆ కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేసే వరకు అయితే మేమైతే ఊరుకోము. దీని మీద మేము ఖచ్చితంగా రామాయంపేటలో సర్కిల్లో కూడా ధర్నా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అతనికి న్యాయం జరిగేదాకా మాత్రం విరమించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడో ఇల్లు కడితే వస్తున్నాడు ముందు ఇంటికాడ మాట్లాడు ఎవరో కాపాడు ఏమన్నా నేను నా సంగతి తెలియదు కదా నీకు సింపతి ఉన్నారు చాలా మంది ఫాదర్ చెప్పు తీసుకునే ఏమైనా ఏమైంది బండ పెట్టి ఒక్క లంజ కొడుక అందరు వేరు నేను పోయినా అందరు వేరుకి నేను పోయినా పోయాము మాట్లాడుతున్నాడు కదా పని లేక తింటా అన్న మాకేవాడే రికార్డు ఉంటాయి కదా పంపిమను నడు లంజా కొడుకు నిన్నేమన్నా అంటే రికార్డు ఉంటాయి కదా పంపి లంజుడు కంటే మళ్ళా అంటారు లంజుడు కానీ ఏదో సాయం చేస్తుంది. ఇల్లు లేదు, ఒక గుంట కూడా జాగలేదు కదా, ఇల్లు లేదు, ఒక గుంట జాగలేదు. ఏమంటే సాయం చేద్దాం మన తరఫున. సరే కిరాయికి ఎప్పుడు పడ్డాడు? 4:30 కన్నం తిన్నాడు సార్. 4:30 కన్నం తిన్నాడు, అప్పుడే కన్నాడు. స్కూల్ లేదు కదా. దెబ్బలు ఆగినాయంటే లేదు.